ప్రాంతం మీద మాట్లాడమంటారు అధ్యక్ష? 2 minutes. కేశవ్ గారు చదివిన దాన్నే మళ్ళీ ఎక్కువ రిపీట్ చేస్తున్నారు. మీరు మీ ప్రాంతానికి అన్వయించుకుని మీకు ఏది అయితే బాగుంటుంది అన్న దాని గురించి మాట్లాడితే గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దాదాపు 30,000 కోట్లు ఈ రాయలసీమకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి కోసము ఒక రాయలసీమ వాసిగా, కరువు ప్రాంత బిడ్డగా ఈ బడ్జెట్ నేను సంపూర్ణంగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. దీనికోసం మన లక్ష్యం గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అధ్యక్ష. ఈ యొక్క కార్యక్రమం ద్వారా కరువు తాండవించే సీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బాస్కెట్ గా తయారు చేస్తూ గ్లోబల్లీ రాయలసీమని ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమం మొదలైంది అధ్యక్ష. ఇక్కడి నుంచి రైతులే గ్లోబల్ వ్యాపారవేత్తలుగా ముందుకెళ్లే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. ఒక పక్షపాతిగా, రాయలసీమ వాసిగా రాయలసీమకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం అనేది మన ముఖ్యమంత్రి గారి వల్లనే చేత అయింది అధ్యక్ష. ఈ రోజు దీని ప్రకారము ఇప్పుడు 8.41 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు ఉంటే దీన్ని దాదాపు 14.41 లక్షల హెక్టార్లుగా ఈ యొక్క సాగు విస్తీర్ణం పెంచే బృహత్తర పథకానికి ఈ రోజు నాంది పలికారు అధ్యక్ష. దీనిలో భాగంగా మైక్రో ఇరిగేషన్ గాని, మార్కెటింగ్ లింకేజ్ గాని, అలాగనే ప్రాసెసింగ్ విలువ ధరలు పెంచుతూ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు గాని, అలాగనే ఈ యొక్క మార్కెట్లకు చేరుకోవడానికి రహదారుల విస్తరణ, మరమ్మతుల విషయం గాని చేసుకుంటూ ఈ రోజు గ్లోబల్ యాక్సిస్ అంతర్జాతీయ ఎగుమతులను పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు రాయలసీమకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించడం ద్వారా రాయలసీమ ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగనే రాయలసీమ ప్రాంతానికి పునర్జీవం చేయడానికి దాదాపు 8,000 కోట్లు ఈ యొక్క సాగునీటి రంగానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ సాగునీటి కార్యక్రమాలకి 20 నెలల వ్యవధి కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. గతంలో పోలిస్తే 5 సంవత్సరాలకు గాను 2,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు 8,000 కోట్లు ఒక సంవత్సరానికే కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమను ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో దాదాపు 10 జిల్లాలు రాయలసీమలో, అందులో అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురము, శ్రీ సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాలని 10 జిల్లాలని 303 మండలాలుగా డివైడ్ చేసి దాదాపు 5,869 గ్రామాలకు ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరింపజేసి ఈ యొక్క గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. మీరు సమయం ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి నేను కూర్చుండిపోతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎంతసేపు మాట్లాడేమన్నది కాదు, సభ్యులు ఏం మాట్లాడేమన్నది చూసి పయ్యాల కేశవ్ గారు చదివిందే మళ్ళీ మనం శాంక్షన్ ఇచ్చినట్టు రిపీట్ చేయవలసిన పని లేదు. అందరికీ అదే ఉన్నది.